హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఈరోజు మేము మా బ్యాక్ యార్డ్ గార్డెన్ ఏమేం ప్లాంట్స్ పెట్టుకుని గ్రో చేసుకుంటున్నాము అండ్ ఏమేం సీడ్స్ పెట్టుకుంటున్నాను అనేది అప్డేట్ ఇస్తున్నాను ఇందులో. అండ్ అలానే మేము ఫస్ట్ మొక్కలు పెట్టుకునే ముందు కౌ మాన్యూర్ అండ్ కంపోస్ట్ ఉన్నవి బ్యాగ్స్ తెచ్చుకుని సాయిల్ అంతా ఈ సాయిల్లో మిక్స్ చేసేసుకుని ఒక 5 days అయితే అలా ఉంచేసాము. అలా ఉంచుకోవడం వల్ల దానిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవి ఉంటే కనుక అవి కిల్ అవుతాయి అని చెప్పి. సో అలా అయిపోయిన తర్వాత మనం మొక్కలు పెట్టుకుంటే కనుక సీడ్స్ కానీ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేసే ప్లాంట్స్ కానీ ఇవి పెట్టుకున్నా బెటర్గా వస్తాయి అని చెప్పి అలా ట్రై చేసాము. సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే గోంగూర అండ్ తోటకూర గింజలు అయితే వేసేసుకుని కౌ మాన్యూర్ అండ్ కంపోస్ట్ మిక్స్ ఉంది, అది సీడ్స్ కనపడకుండా ఆ మిక్స్తో పైన లేయర్గా నేనైతే కవర్ చేసేసుకున్నాను. తర్వాత కొన్ని సీడ్స్ పెట్టుకునేవి సీడ్స్, ప్లాంట్స్ పెట్టుకునేవి ప్లాంట్స్, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సినవి కొన్ని ప్లాంట్స్ అలా అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను మొత్తం బెండకాయ చెట్లు పెట్టుకున్నాను, సీడ్స్ పెట్టేసుకున్నాను అన్నీ. అండ్ అలానే కొన్ని బెండకాయ సీడ్స్ ఏం చేశానంటే నేను ఫిబ్రవరిలో ఆ టైంలో కొన్ని టెస్ట్ చేయడం కోసం వస్తాయా లేదా అని పెట్టుకున్నాను. అవి కూడా ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశాను. అవి మీకు కనిపిస్తున్న చిన్న మొక్కలు. అండ్ ఇది వచ్చేసి టమాటో, నా చేతిలో ఉన్నవి కూడా టమాటో మొక్కలే. ఈ మొక్కలను అయితే నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సాయిల్లోకి. జస్ట్ ఇదిగోండి ఈ వీడియోలో చూస్తున్న విధంగా. నెక్స్ట్ ఇలా చేస్తూ ఉండగానే మాకైతే వర్షం వచ్చేసింది. ఇదైతే ఆఫ్టర్ 10 days అనుకుంటా నేను మొక్కలన్నీ వచ్చాయని చెప్పి వీడియో తీస్తున్నాను, బట్ అది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదైతే ఆఫ్టర్ 1 month. ఇది ఒకసారి చూడండి. దీనిలో ఇది ఆల్రెడీ తోటకూర హార్వెస్ట్కి అయితే వచ్చేసింది. కొంచెం హార్వెస్ట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో వీడియో అసలు లేదు అని చెప్పి. సో వీడియో తీసైతే దీనిలో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇదంతా తోటకూర, గోంగూర, పచ్చిమిర్చి, అండ్ ఇది వచ్చి కాకరకాయ, కీరా దోసకాయ, ఫాలోడ్ బై దోసకాయ. ఆ పక్కన మొక్కజొన్న గింజలు 2 ఉంటే అవి కూడా పెట్టాను, వచ్చాయి. అండ్ బీన్స్, బుష్ బీన్స్ అండ్ లాంగ్ బీన్స్. బుష్ బీన్స్ యాక్చువల్లీ వింటర్లో వస్తాయి, జస్ట్ నేను ట్రై చేద్దామని 2 seeds పెట్టాను ఇప్పుడు. అండ్ లాంగ్ బీన్స్. ఈ దోసకాయలు అయితే పందిరి లేకుండానే మొత్తం కీరా దోసకాయలు పిందెలు పడుతున్నాయి. సో దీనికి పందిరి వేద్దాము అని చెప్పి రాడ్స్ అయితే పెట్టాం కానీ ఇంకా వేయలేదు. అండ్ ఇక్కడేమో నేను చెట్టు చిక్కుడు అనుకొని పెట్టుకున్నాను, కానీ కొన్ని చెట్లు ఏమో తీగలు వచ్చాయి, చూడాలి. అండ్ ఈ పచ్చిమిర్చి, వంకాయ, టమాటో అండ్ బెండకాయ ఫాలోడ్ బై. ఏది పెట్టుకున్నా నేను ఒక్కొక్క పార్ట్ మొత్తం ఒకటే వెరైటీ పెట్టుకున్నాను. అలా ఉండడం వల్ల రూట్ సిస్టమ్ అంతా బాగుంటుంది అన్న ఇదితో. బెండకాయ చెట్లు అయితే వర్షం వల్ల కొన్ని ప్రాపర్గా రాలేదు, వర్షం కంప్లీట్గా పోయిన తర్వాత కొన్ని వచ్చాయి. అండ్ ఇది ఈ విధంగా అయితే మేము గార్డెనింగ్ పెట్టుకున్నాము. ఇదిగోండి ఈ వీడియోలో నా ఫస్ట్ హార్వెస్ట్ తోటకూర అయితే చూపిస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.